రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఘన విజయాన్ని సాధించారు. మొత్తం 4333 స్థానాల్లో సగానికంటే ఎక్కువ గెలిచి ఆధిక్యాన్ని చాటారు. సిద్దిపేట, కుమురం భీం, జనగామ, నిర్మల్ మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ బలపరిచిన వారే మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నారు. ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి రెండో విడతలోనూ రెండో స్థానంలో నిలిచింది. స్వతంత్ర అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు. ఇక భాజపా మద్దతుదారులకు నిర్మల్ జిల్లాలో మెజార్టీ స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలతో కలిపి 2297 సీట్లు గెలిచింది. 51.9% స్థానాలను కైవసం చేసుకుంది. భారత రాష్ట్ర సమితి 1191లలో గెలిచి 27.5%, అలాగే భాజపా 257తో 6.2% సీట్లు గెలిచింది. ఇతరులు 578తో 14.4% సీట్లు గెలుపొందారు. వీరిలో సిపిఎం మద్దతుదారులు 33 చోట్ల, సిపిఐ బలపరిచిన వారు 28 చోట్ల గెలిచారు. మొదటి విడతలో కాంగ్రెస్ మద్దతుదారులు 2425 చోట్ల, బీఆర్ఎస్ 1168 చోట్ల, భాజపా 189, ఇతరులు 448 చోట్ల గెలుపొందారు. రైట్ సార్, ఈ రెండు ఫలితాలకు సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ సత్యం లైవ్ ద్వారా అందిస్తారు. సత్యం, ఈ రెండు ఫలితాల్లో చూస్తే కూడా కాంగ్రెస్ హవా ఎక్కువగా కనిపిస్తోంది. మరేంటి మీ వద్దున్న పూర్తి డీటెయిల్స్? చంద్రిక, రెండు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు స్పష్టమైన ఆధిక్యతతో విజయం సాధిస్తున్నారు. మొదటి విడత కంటే కూడా రెండో విడతలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 2316 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. అంటే మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు 2439 సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుంటే, రెండో విడతలో కాంగ్రెస్ పార్టీ 2316 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించి చాలా స్పష్టంగా రెండు విడతల్లో కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ మొదటి విడతలో రెండో స్థానంలో, రెండో విడతలో కూడా రెండో స్థానంలో నిలిచింది. దాదాపు మొదటి విడతలో 1091 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు సర్పంచ్ స్థానాలు దక్కించుకుంటే, రెండో విడతలో 1157 సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించారు. ఇక బీజేపీ విషయానికి వస్తే, బీజేపీ స్వతంత్రుల కంటే కూడా తక్కువ స్థానాల్లో బీజేపీ మద్దతుదారులు విజయం సాధిస్తున్నారు. ఇక మొత్తంగా కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ రెండు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చాలా క్లియర్గా ఆధిపత్యం కొనసాగిస్తూ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సర్పంచ్ అభ్యర్థి ఎంపిక విషయంలో మొదటి నుంచి కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంత్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, జిల్లా మంత్రులు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పచెప్పడంతో సర్పంచ్ అభ్యర్థి ఎంపిక విషయంలోనే ముందుగా ఎక్కడైతే గొడవలు ఉన్నాయో, వివాదాస్పదంగా అంశాలు ఉన్నాయో వాటిని ముందుగా పరిష్కరించే ఒక ప్రయత్నాన్ని ముందు నుంచి చేస్తున్నారు. మొదటి విడతలో జరిగిన తప్పిదాలను సెకండ్ విడతలో జరిగిన పంచాయతీ ఎన్నికలు ముందుగానే ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మెజారిటీగా విజయం సాధించారని చెప్పొచ్చు. ఇక మండల స్థాయి, జిల్లా స్థాయి డిసిసి ప్రెసిడెంట్లు, మండలాధ్యక్షులు, గ్రామాల్లో ఉన్న సర్పంచ్ అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి జాగ్రత్త తీసుకుని దాని ద్వారా చాలా స్పష్టమైన ఆధిక్యంతో కొనసాగుతూ వస్తుంది. ఇక దీంతోడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఈజీగా విజయం సాధిస్తున్న ఒక ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎక్కడ ప్రతిపక్ష పార్టీ కంటే కూడా డబల్ డిజిట్, అంటే 1157 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధిస్తే 2316 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించింది. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కంటే మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారని చెప్పొచ్చు. ఇక ఈ నెల 17న చివరి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ రెండు విడతల కంటే కూడా మూడో విడతలో ఇంకా అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామనే ఒక ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రధానంగా ఎమ్మెల్యేలు, మంత్రులు ముందస్తు జాగ్రత్త తీసుకోవడం, ఎవరైతే సర్పంచ్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఇబ్బంది కాకుండా సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ ఎంపిక విషయంలో కూడా ఎమ్మెల్యే స్థాయిలో ఎవరైతే ప్రజల్లోకి వెళ్ళి ఆ గ్రామంలో ఎవరైతే చాలా క్లియర్గా మద్దతు ఉందో వారినే సర్పంచ్ అభ్యర్థిని, అదేవిధంగా ఉప సర్పంచ్ అభ్యర్థులని ముందస్తుగా పార్టీ నిర్ణయించడం వల్ల ఎలాంటి వివాదాలు లేకుండా ఈజీగా విజయం సాధించడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన
మద్దతుదారులు ఎక్కువగా విజయం సాధించడం వెనుక పార్టీ మండల స్థాయి నుంచి అభ్యర్థుల ఎంపిక, అదేవిధంగా ఎమ్మెల్యే స్థాయిలో ముందుగా స్క్రూటినీ చేసి అభ్యర్థులను ముందస్తుగా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల సర్పంచ్ అభ్యర్థులుగా మంచి పేరు ఉన్నా, లేదంటే గ్రామాల్లో ప్రజల కోసం పనిచేసే వారిని సర్పంచ్ అభ్యర్థులుగా నియమించడంతో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తున్న ఒక ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక ఈ నెల చివరి విడతలో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఈ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామనే ఒక ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, మండల డీసీసీ ప్రెసిడెంటు, మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా సర్పంచ్ను గెలిపించుకోవడానికి టాప్ టు బాటం అందరూ కూడా కృషి చేస్తున్నారు. ఇన్ఛార్జిగా ఉన్నారంతా కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి 2 విడతల్లో బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ స్థానాలు, మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలవడం, ఇంకా కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నేతలు కూడా పనిచేస్తున్నారని చెప్పొచ్చు. 2 విడతల్లో చాలా స్పష్టంగా ఆధిక్యతగా కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కంటే అత్యధిక స్థానాలు అంటే 2,000కు పైగానే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఎమ్మెల్యే స్థాయి నుంచి మండల డీసీసీ ప్రెసిడెంట్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు గెలిపించుకోవడంలో సక్సెస్ అవుతున్నారని చెప్పొచ్చు. ఇక చివరి దశలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తామన్న ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పొచ్చు. చంద్రిక.